టీమిండియా జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆదివారం నాడు తిరిగి జట్టు బస చేస్తున్న హోటల్కు చేరుకున్నారు. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లలో గిల్ మెడ గాయం కారణంగా బ్యాటింగ్కు రాలేదు. శనివారం గాయపడిన గిల్ను ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం అతన్ని మొదట ఐసీయూలో ఉంచారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, అతను నడవగలుగుతున్నారని, అలాగే మెడను కదపటానికి కూడా పెద్దగా ఇబ్బంది పడటం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ భారత కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసుపత్రిలో అతన్ని పరామర్శించి 15 నిమిషాలు మాట్లాడారు. ఈ పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. అయితే గిల్ నవంబర్ 22 నుండి గౌహతిలో ప్రారంభమయ్యే రెండో టెస్ట్ మ్యాచ్లో పాల్గొంటాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ శుభ్మన్ గిల్ మెడగాయాన్ని అంచనా వేస్తున్నామని, అతని పరిస్థితిపై ఫిజియో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.